ఉంది. ఇప్పుడు యాక్చువల్‌గా అంటే భయపడిపోయి ఉంటారు ఫస్ట్ థింగ్. పక్కోళ్ళు ఏమంటారా? ఏం చెప్పాలా అని. స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇక్కడి వరకు వచ్చారు. ఇప్పుడు శశి కుమార్ కాస్త శశిరేఖగా ఊరికెళ్ళినప్పుడు, ఇప్పుడు మీ ఊరు వాళ్ళు మీకు చెబుతున్న వెల్కమ్ ఎట్లా ఉండింది? చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంటికెళ్ళానంటే 10 మంది వస్తారు నన్ను చూడడానికి. ఓకే. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే చాలా మంది వస్తారు చూడడానికి. లేకపోతే నేనే ఎళ్ళానంటే ఊరు మొత్తం తిరిగేస్తా నేను హ్యాపీనెస్‌తో. మా ఊరిని చూడాలనిపిస్తది కదా! మొత్తం ఓకే. తిరుగుతా ఊరు మొత్తం. మీతో ఆడుకునే అబ్బాయిలు అప్పట్లో మిమ్మల్ని అలాగే ఇలాగ అనేవారు కదా! అవును. వాళ్ళేమన్నారు ఇప్పుడు? ఏమంటారు? ఏమనరు. ఓకే. "శశి నువ్వైనా నాకు నమ్మబుద్ది ఇట్లా అమ్మాయి కన్నా ఇంత మంచిగా అయ్యావు. ఇంత అమ్మాయిని అందరిని డామినేట్ చేస్తున్నావు మన విలేజ్‌లో." సో, విలేజ్ పీపుల్ కొంచెం ఇలాగా ఉంటారు కదా! కొంచెం అవును. డల్‌గా అని. అంటే మనము హైదరాబాద్ కల్చర్‌కి అలవాటు పడిపోయి జీన్స్, టీ షర్ట్స్ విలేజ్‌లో జీన్స్, టీ షర్ట్స్ గట్టా ఎయనివ్వరు. ఏసుకోరు. సో, ఏసుకున్న వెరైటీగా చూస్తారు. మనం హెయిర్ లూజ్ వదిలేసుకున్న వెరైటీ చూస్తారు. కొంచెం మేకప్ వేసినా వెరైటీగా చూస్తారు. సో, విలేజ్‌కి వెళ్ళేసరికి నేను కొంచెం ఎక్కడికైనా వెళ్తే మేకప్ వేసుకున్నాం, హెయిర్ లూజ్ చేసుకున్నా. ఓకే. సో, అందరిని డామినేట్ డామినేట్ చేసేస్తున్నారు మీరు. అలా డామినేట్ చేస్తే ఎట్లా మరి? ఇప్పుడు సాధారణంగా మనం టీవీస్‌లో చూసినప్పుడు ఆ క్రౌన్ పెట్టేటప్పుడు వాళ్ళ ఎమోషన్ అట్లెట్లా ఉండదు. నానైతే హ్యాపీ నా హ్యాపీనెస్‌కి హద్దులు లేవు ఇంకా అన్నట్టు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఏడుపు కూడా వచ్చింది. సో, ఎందుకంటే క్రౌన్ పెట్టడం అనేది చిన్న విషయం కాదు. అవును. నేను మిస్ ఆంధ్రాగా నేను పార్టిసిపేట్ చేశాను. సో, నేను మిస్ విజయనగరం ఆంధ్రప్రదేశ్ విజయనగరం. ఓకే. సో, విజయనగరం మిస్ ఆంధ్ర వచ్చిద్దేమో అనుకున్నా. విజయనగరం అంటే మిస్ ఆంధ్ర వచ్చిద్దేమో అనుకున్నా. సో, ఇలా ఇండియానే వచ్చింది. చాలా గ్రేట్ కదా! ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. మొత్తం ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? 40+ అబోవ్ పీపుల్. ఎక్కడ కండక్ట్ చేశారు? బెంగుళూరులో. బెంగుళూరు. అంతా మీ కమ్యూనిటీ వాళ్ళే. లేదు అందరూ ఫీమేల్స్. నేను ఒక్కదాన్నే ట్రాన్స్. ఈ విషయం చెప్పలేదు మీరు నాకు. సో, నేను ఒక్క అమ్మాయినే ట్రాన్స్, మిగతా వాళ్ళందరూ ఫీమేల్స్. ఆ. మిస్ ట్రాన్స్ కాదు, మిస్ ఇండియానే. మిస్ ఇండియానే. మిస్ ఇండియా. మీరు ఇంతకు ముందు నుంచి నాతో చెప్తున్నప్పుడు నేను అడుగుతున్నాను, నాకు సరిగ్గా కన్వే కాలేదు అది. ఓకే. ఓకే. సో నేను అక్కడ ఒక్క క్రైటీరియాస్ అమ్మాయినే లేవా? ట్రాన్స్ ని, ఇంకెవరూ లేరు అక్కడ. ఓ గుడ్. సో అంటే యాక్చువల్గా మీకు సెపరేట్ గా జరిగిన పోటీలేమో ఇవి. ఆహా లేదు, కమ్యూనిటీకి సపరేట్ అనే ఏం లేదు, ఫీమేల్స్ తోనే చేశాను. చెయ్యొచ్చు అలాగా? ఫీమేల్స్ తో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓ చాలా మందికి తెలియదు అనుకుంటా ఈ విషయము. అవును, నాకు కూడా అక్కడికి వెళ్ళే వరకు తెలియలేదు. ఆ, నేను అడుగుతున్నాను ఇంతకు ముందు నుంచి, మేబీ నా పాయింట్ మీకు అర్థం కాలేదు అనుకుంటా. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది. అందుకే ఫస్ట్ నుంచి అడుగుతున్నాను అదే, ఓన్లీ మీ కమ్యూనిటీకి సంబంధించే ఎలా చేశారు అలాగా అని. అవును, సో మిస్ ఇండియాకి మీరు ఫీమేల్స్ ఫీమేల్స్ తో పార్టిసిపేట్ చేశాను. అక్కడ మిమ్మల్ని ఎవరైనా ఇబ్బందిగా ఏమైనా చూసారా? లేదు, అందరూ అమ్మాయి అని అనుకుని మింగిల్ అయిపోయారు. వాళ్ళకి తెలుసా ఎప్పటికైనా? ఏమో తెలియదు, నేనే చెప్పుకునేదాన్ని ఇద్దరు ఐఎమ్ ట్రాన్స్ అని. సో కొంచెం ఉంటది కదా ఎవరికైనా, కొంచెం డౌట్ గా చూసేటోళ్ళు వచ్చి మాట్లాడారు అనుకో, ఐఎమ్ ట్రాన్స్ అని చెప్పుకున్నాను. చెప్పేవారా? చెప్పాను, 2-3 అమ్మాయిలకి చెప్పాను. వాళ్ళు అప్పుడు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? మంచిగానే రిసీవ్ చేసుకున్నారు. నైస్ టు మీట్, బెస్ట్ ఫ్రెండ్ అవుతావా నాతో మాట్లాడేటోళ్ళు. నాకు కొంచెం లాంగ్వేజ్, ఇప్పుడు నాకు ఇంగ్లీష్ అర్థమైంది కానీ నాకు మాట్లాడడానికి రాదు. సో హిందీ అయితే మాట్లాడేస్తా కొంచెం. ఓకే. సో అలా వాళ్ళు మీకు చాలా సపోర్ట్ చేశారు. చాలా సపోర్ట్ చేశారు. ఓకే.